తెలంగాణ భూభారతి 2024 బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. సభలో ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ 4 గోడల మధ్యన కూర్చుని ధరణి పోర్టల్ తెచ్చారని, వేల పుస్తకాలు చదివిన మేధావి తెచ్చిన 2020 ఆర్ఓఆర్ చట్టంతో లక్షల సమస్యలు వచ్చాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ధరణి ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేశామని మంత్రి తెలిపారు. ఎన్నికల ఆలోచనతో ఆ జిల్లాల బైఫర్కేషన్ చేసేటప్పుడు గాని, ఆ నియోజకవర్గాలని విడగొట్టేటప్పుడు కానీ, లేకుంటే ఆ డివిజన్లో ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు ఏరియా డివిజన్లో ఇన్కార్పొరేట్ చేస్తే కంఫర్ట్గా ఉండేది. అలా కాకుండా చల్లా చెదురుగా ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆ నియోజకవర్గం సంబంధించిన పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఉండే విధంగా స్కాటర్డ్ చేసి, ఆ స్కాటర్డ్ చేయటం వల్ల ఆ శాసనసభ్యులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈనాడు అధికారంలో ఉన్న మాకే కాదు, ఆనాడు అధికారంలో ఉండి ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. ప్రధాన ప్రతిపక్షమని కానీ, ప్రధాన ప్రతిపక్షంతో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ వారు మనస్ఫూర్తిగా దీని మీద ఒకసారి రీథింక్ చేయాలి అనే ఆలోచన ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో, అధికార పార్టీలో ఉన్న మా సహచర శాసనసభ్యులతో, మంత్రులతో తప్పకుండా చర్చిస్తాం. మరి ఆనాటి ప్రభుత్వం ఎన్నికల ఆలోచనతో ఆ జిల్లాల బైఫర్కేషన్ ఇప్పుడే బిల్లు ప్రవేశపెట్టి ఇప్పుడే చర్చ అంటే ఎలా అని హరీష్ రావు ప్రశ్నించారు. బీఎస్సీ మినిట్స్ రాలేదని, ఏ బిల్లు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని, బిల్లు తమ చేతికి ఇంకా అందలేదన్నారు. బిల్లు తమ చేతికి రాకుండా, బిల్లును చదవకుండా చర్చలో ఎలా పాల్గొంటామని ప్రశ్నిస్తూ బిల్లుపై చర్చకు సమయం ఇవ్వాలన్నారు. 2 రోజుల ముందే బిల్లు ప్రతులను సభ్యులకు ఇవ్వాలని, లేదంటే అభ్యంతరం తెలిపే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. అటు అక్బరుద్దీన్, కూనమనేని కూడా బిల్లుపై అబ్జెక్షన్ తెలిపారు.